ఆర్థిక స్తోమత లేని విద్యార్థి మణి వెంకట్రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు బాసటగా నిలిచారు. పై చదువులకు అయ్యే ఖర్చును ₹1,40,000 విరాళంగా అంది తమ ఉదారతను చాటుకున్నారు. అటు 50% ఫీజు రాయితీ ప్రకటించిన రెజోనెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ ప్రమోద్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించి శాల్వాతో సత్కరించారు. మణికంఠరెడ్డి చదువులో టాప్, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఈ విషయం తెలుసుకున్న రామ్నగర్లోని రెజోనెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ ప్రమోద్ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుల దృష్టికి తీసుకొచ్చాడు. ఆర్థిక సాయం అందించి విద్యార్థి భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని కోరాడు. అంతేకాకుండా తాను సైతం ఫీజులో 50% రాయితీ ప్రకటించి మంచి మనసును చాటుకున్నారు. తక్కువనే ఆర్థిక స్తోమత అయినా కానీ వాసన కానీ మాడియా గ్రామం నుండి మా Okay, sir. the process. అట్లనే ఫీజు ఇచ్చేస్తే అయిపోతుంది. సహకరించినటువంటి రెడ్డి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాషియర్ మధు గారు, అదేవిధంగా రెసిడెన్స్ అకాడమీ ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మణికంఠ అనేటువంటి విద్యార్థి చదువులో ఆనుమిత్యం, అటువంటి విద్యార్థికి సహకారం అందించాలని చెప్పేసి రెడ్డి సంఘం నిర్ణయించడం, అలాగే ప్రమోద్ రెడ్డి గారు కూడా రెసిడెన్స్ అకాడమీ డైరెక్టర్ గారు, వారు కూడా చాలా పెద్ద ఎత్తున మణికంఠకు సహకరించి మరి వారి భవిష్యత్తు పట్ల ఒక నమ్మకాన్ని కలిగించి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వారిని యొక్క బ్రిలియంట్ స్టూడెంట్గా తీర్చిదిద్ది తన ఉన్నత శిఖరం ఎదిగేటట్లుగా వారికి సపోర్ట్ అందజేయడానికి ప్రమోద్ రెడ్డి గారు కూడా కంకణబద్దులు అయినరు. కాబట్టి ఈ విద్యార్థి తప్పకుండా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ రెడ్డి సంఘం తర్వాత ప్రమోద్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని తను కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేరు మణికంఠ, రెజొనెన్స్ అకాడమీ మరియు రెడ్డి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను గుర్తించి నాకు ఇంత సహకారం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.